సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మా పేరు మేఘన వాళ్ళ మదర్ని. పాప క్రికెట్ మీద ఇష్టంతో ఒక 2 years బ్యాక్ క్రికెట్లోకి వచ్చింది. గుంగడి త్రిష అనే అమ్మాయి, భద్రాచలం అమ్మాయి, ఆ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి క్రికెట్లోకి రావడం జరిగింది. వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే లీగ్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి సెలెక్ట్ అయింది. స్టేట్ ప్రాబుల్స్ సెలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ స్టేట్కి సెలెక్ట్ కాలేకపోయింది. ఈ ఇయర్ ప్రాబుల్స్ ఆడి సెలెక్ట్ అయ్యి స్టేట్కి ఆడడం జరిగింది. 19 T20 మ్యాచ్లో కూడా ప్రాబుల్స్లో సెలెక్ట్ అయ్యి మొన్న స్టేట్కి వెళ్ళి వచ్చింది. మేము క్రికెట్ మేమేం ప్రోత్సహించాలి, ఆమె ఇష్టంతో వచ్చింది. మేము సహకరించినాము, తల్లిదండ్రులుగా మా సహకారం అందించినాము. ఆమె ఎంతవరకు పోతే మీరు అంతవరకు సహకరిస్తారా? సహకరిస్తాం. ఆమె ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యే వరకు మేము సహకరిస్తాం. మా ప్రోత్సాహంగానే తల్లిదండ్రులుగా మేము ప్రతి దానిలో ఆమెకు సహకరిస్తాం. మధ్యలో ఏమైనా ఒడుగురుకులు వస్తే కూడా దాన్ని ఎదుర్కొంటాం. కంపల్సరీ మాకు ఇండియా టీంలో సెలెక్ట్ చేయాలి మనం. కోచ్, దీనికి కారణం కోచ్ భరత్ గారు. వచ్చామని మేము ఇక్కడ కోచ్ క్యాంప్కు సమ్మర్ ఇక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ వీకెండ్లో 2 days ఇక్కడికి వస్తాము. మై నేమ్ ఈజ్ మేఘన. నేను వనపర్తిలో ఉంటా. ఇక్కడ పెవిలియన్ క్రికెట్ క్లబ్లో కోచింగ్ తీసుకుంటున్నాను. మహబూబ్ నగర్లో పెవిలియన్ క్రికెట్ క్లబ్లో కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం అంటే, మా డాడీకి క్రికెట్ అంటే ఇష్టం. అంటే మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఆడుతున్నప్పుడు వాడు ఆడడం చూసి నాకు కూడా క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. మా డాడీకి వెళ్ళి చెప్తే సరే ఆడిపిస్తా అన్నాడు. సో నేను కూడా అట్లా క్రికెట్ ఆడడం జరిగింది. ఇప్పుడు జనవరిలో జరిగిన BCCI టోర్నమెంట్ అండర్ 15 విమెన్స్ స్టేట్ మీట్కి రిప్రజెంట్ చేశాను. అందులో ఒక 4 matches ఆడాను. ఇప్పుడు స్టేట్ మీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంతకుముందు అండర్ 19 T20 ప్రాబుల్స్, 15 ప్రాబుల్స్ 2 years నుంచి ఆడుతున్నా. బౌలర్. ఇంకా మొన్న ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ విమెన్స్ మ్యాచెస్ జరిగాయి. అందులో కూడా పార్టిసిపేట్ చేసాం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి సీనియర్ విమెన్స్ టీం నుంచి ఆడాను. 4 matchesలో 7 wickets తీసాను. బౌలర్స్లో టాప్ 2లో. నా పేరు భరత్ గౌడ్. పెవిలియన్ క్రికెట్ క్లబ్ మహబూబ్ నగర్లో నేను స్థాపించి 2.5 years అవుతుంది. ఆ ప్రాక్టీస్లో భాగంగానే నాకు సాయిరామ్ అనే అబ్బాయి 12 years ఉన్నప్పుడు నా చేతికి వచ్చిండు. చాలా మెలకువలు టెక్నిక్ ఉంది. కొద్దిగా టెక్నిక్ డెవలప్ చేసి ఎవ్రీడే ప్రాక్టీస్ 4 to 5 hours ప్రాక్టీస్ చేయంగా లాస్ట్ టైం కూడా బాబు 300s కొట్టి BTV HCA స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు. అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒక ప్రోత్సాహంతోనో వాళ్ళ యొక్క సజెషన్స్తోనో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తోనో ఆ బాబుని ఈ సంవత్సరం మరింత రాటుదేలి ప్రతిరోజు 6 hours ప్రాక్టీస్లో 3 గంటలు ఫిట్నెస్, బౌలింగ్ మరియు సైడ్ ఆర్మ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయించుకుంటూ ఈ ఇయర్ బాబు 9 league మ్యాచెస్ MLJC మా టీం తరఫు నుంచి లీగ్స్ ఆడాడు. దానిలో 350s కొట్టిండు. అందులో ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ స్కోర్స్ ద్వారా HCA ప్రాబుల్స్లో సెలెక్ట్ అయ్యాడు. ప్రాబుల్స్లో 4 matches ఛాన్స్ వస్తుందంటే ఒక మ్యాచ్లో 120 నాట్అవుట్, ఒక మ్యాచ్ 82 ద్వారా డైరెక్ట్ స్టేట్ టీంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎంతవరకు పోతున్నాడు? ఇప్పుడు అండర్ 14 స్టేట్ టీంలో ఆడుతుండు. ఇక్కడికి మంచి పర్ఫామ్ చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ అండర్ 16 ప్రాబుల్స్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడికి పర్ఫామ్ చేస్తారంటే నేషనల్ క్రికెట్ అకాడమీ అండ్ లక్ష్మణ్ గారి అండర్లో ఉంది. దాని నుంచి పై స్థాయికి వెళ్తాడు. నా పేరు సాయిరామ్. నేను అండర్ 14కి సెలెక్ట్ అయినా. HCA అది ప్రాబుల్స్లో 4 matches ఛాన్స్ ఇస్తే 4 matchesలో 82, ఒకటి సెంచరీ, హాఫ్ సెంచరీ కొడితే నన్ను B team సెలెక్ట్ చేశారు. మేము చెన్నైకి పోవాల్సి ఉంటుంది. మ్యాచెస్ మంచిగా పర్ఫామ్ చేసి మా పేరెంట్స్ పేరు సొంత ఊరు అల్లీపూర్. పెవిలియన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ అకాడమీ. నేను ప్రాక్టీస్ అక్కడనే చేస్తాను. స్కూల్ స్కిప్ చేసి మరీ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. డైలీ 6 hours ప్రాక్టీస్ చేస్తా. క్రికెట్ ఎందుకు ఎంచుకున్నావు? క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్. విరాట్ కోహ్లీ టీవీలో గేమ్ చూసి ఆడాలని ఇంట్రెస్ట్. డాడీ టీవీ పెడుతుంటే చూసి బయట ఫ్రెండ్స్తో ఆడుతుంటే డాడీ నన్ను చూసి క్రికెట్ జాయిన్ చేసిండు. అప్పటికెళ్ళి క్రికెట్
స్టార్ట్ చేసి 2 times అండర్ 14 స్టేట్ సెలెక్ట్ అయ్యాను. ఫైనల్లీ గోల్ ఏంటి? ఇండియా ఆడాలని గోల్ ఉంది. దానికి చాలా కష్టపడేది ఉంటుందా? ఎట్లా అంటే కష్టపడతా చెప్పు. డైలీ 6 hours ప్రాక్టీస్ చేస్తా. చాలా మంచిగా చెప్తాడు. ఏమన్నా షార్ట్ రాకపోతే దాని మీద వర్కౌట్ చేసుకుంటా. డైలీ ఆ షార్ట్ మీద వర్కౌట్ చేస్తా. పర్ఫెక్ట్ వచ్చేవారికి ఆ షార్ట్ మీద వర్కౌట్ చేపిస్తాడు. చాలా మంచిగా చేపిస్తాడు. ఫాదర్ ప్రోత్సాహం ఎట్లా? మంచి సపోర్ట్ చేస్తాడు ఫాదర్. చాలా మంచి సపోర్ట్. మమ్మీ అందరూ ఇంట్లో పేరెంట్స్ అందరూ మంచి సపోర్ట్ చేస్తారు. స్కూల్లో ఇలా మంచి సపోర్ట్ చేస్తారు. లిటిల్ స్కాలర్ స్కూల్ మంచి. ఓకే. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. స్కూల్లో ఎవరు ఏమన్నారు. పీటీ సార్స్ అందరూ మంచి. నేను సాయిరామ్ వాళ్ళ ఫాదర్ని. మా బాబు 7 years నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. లాస్ట్ 2 years నుంచి హెచ్సిఏకు లాస్ట్ ఇయర్లో కూడా హెచ్సిఏ టీంకు సెలెక్ట్ అయ్యి విజయనగరం లోపల టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కూడా అండర్ 16కి ఏజ్ లేక మళ్ళీ అండర్ 14 years ఏజ్ ఉండడం వల్ల ఈ సంవత్సరం కూడా వన్డే టీంలు ఇక్కడ ఉన్నటువంటి కోచ్ వన్డే టీం తీసుకోవడము, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎల్ జయసింహ టీంలో ఆడడం వల్ల 9 లీగ్ మ్యాచ్ల లోపల 3 మ్యాచ్లు విన్నింగ్ గెలిపించడం జరిగింది. దాని తర్వాత ప్రాబూస్లో ఆడడం. ప్రాబూస్లో కూడా 3 మ్యాచ్ల అవకాశం వస్తే ఒక మ్యాచ్లో 121 నాట్అవుట్గా నిలిస్తే లాస్ట్ ఇప్పుడు స్టేట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఈ సెలెక్ట్ యొక్క కృషి ఎవరిది అంటే ఇక్కడ ఉన్నటువంటి కోచు ఈ పెవిలియన్ క్రికెట్ నిర్వహిస్తున్నటువంటి భరత్ గౌడ్ది. మా బాబు యొక్క సామర్థ్యం ఏందో తెలుసుకొని సపరేట్గా కోచింగ్ తీసుకొని డైలీ ఒక 6 hours నుంచి 7 hours ప్రాక్టీస్ చేయడము అతను స్పెషల్గా సపరేట్గా తీసుకోవడం జరిగింది. టోటల్గా ఫిట్నెస్ కానివ్వండి, అదేవిధంగా బ్యాటింగు, ఫీల్డింగు, బౌలింగు బాబుకి ఎంత సమయం ఇంట్రెస్ట్ ఉంటే అంత టైం కేటాయించి తీసుకున్నందుకు భరత్ కోచ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బాబుని ఇంకా ముందు ఇంకా అనేక రకాలైనటువంటి ఇంకా ముందుకు తీసుకుపోయి ఇండియా టీంకి ఆడిపించాలనే ఆయన యొక్క తపన, మా కోరిక కూడా. మేము కూడా అతనికి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నాము. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క అకాడమీ చాలా అద్భుతంగా కష్టపడుతున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మేము క్రికెట్ ఇండియా టీంకి ఆడాలి, మా బాబు ఇంత పెద్ద టాలెంట్ అవుతారని చెప్పేసి మేము కూడా ఊహించుకోలే. కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే మా బాబుని ఇక్కడ దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. అతని యొక్క సామర్థ్యాన్ని చూసి డైలీ అన్న మీ బాబు బాగున్నాడు, ఖచ్చితంగా నా చేతిలో పెట్టండి, నేను అద్భుతంగా తయారు చేస్తానని అదేవిధంగా అనుకున్న రీతిలో ప్రకారంగా చేస్తున్నాను. కాబట్టి ఈ పెవిలియన్ క్రికెట్ తరఫున ప్రత్యేకంగా మా యొక్క సాయిరామ్ పేరెంట్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోచ్లకు అదేవిధంగా మా బాబు కూడా ఏ విధమైన ఎంకరేజ్ చేయాలంటే ఆ విధంగా ఎంకరేజ్ చేయడానికి కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం.